హలో ఆల్, వెల్కమ్ టు రావసన్ ఫిల్మ్స్. కళ్యాణ్ రామ్ గారి నెక్స్ట్ సినిమా విజయశాంతి గారితో తీస్తున్నారు. సో దాన్ని టీజర్ వచ్చింది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. సో లేడీ సూపర్ స్టార్ గా మనకి విజయశాంతి గారిని చూపిస్తున్నారు. సో ఈ కథ ఎలా ఉంటుందో మనకి టీజర్ నుంచే చాలా తెలిసిపోయినట్టు. అవునవును, అర్థమైపోయింది. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మళ్ళీ మన విజయశాంతి గారిని మళ్ళీ పవర్ఫుల్ రోల్లో చూపిస్తున్నారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ అది కూడా. అంటే ఆమెకి ఇంతకుముందు ఆమె ఒక్కసారి బ్యాక్ వెళ్తే ఆమె చాలా పవర్ఫుల్ రోల్స్ చేసినారు. అందుకే ఆమెకు లేడీ సూపర్ స్టార్ అని చెప్పేసి మన వాళ్ళు అనేవాళ్ళు అనమాట. మళ్ళీ అంతటి ఇప్పుడు మొన్న సర్లర్ నికోల్లో చేసినా కానీ అలాంటి పవర్ఫుల్ పాత్ర కాకుండా అంటే ఒక డైనమిక్ అట్లే ఉంటుంది కానీ ఫైట్స్ అవి చేయలేదు అందులో. ఇందులో ఫైట్స్ కూడా చేయించి అంటే విజయశాంతి గారికి ఆమె ఫైట్స్ కానీ ఆమె యాక్షన్ సీన్స్ కానీ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు ఒక స్టఫ్ లాంటిది. సో మేబీ టీజర్ లో ఒక కథను చెప్పే ప్రయత్నం అయితే చేసేసారు. వైజయంతి తన కొడుకు అర్జున్ కూడా పోలీస్ ఆఫీసర్ చేయాలనుకుంటుంటది. కానీ అర్జున్కి ఏంటంటే అనుకోని పరిస్థితుల్లో లేదంటే కావాలన్నా తెలియదు కానీ ఆ వైజాగ్ లో ఉన్న ఎవరైతే గూండాస్ ఉంటారో వాళ్ళకి ఎగనెస్ట్ గా పోలీస్ ఆఫీసర్ కాకుండా ఇతను ఒక గ్యాంగ్స్టర్ లాగా గుండాలనే వాళ్ళని నరికేయడాలు చంపేయడాలు అవునవును. అంటే లాని తన చేతిలో తీసుకొని వాళ్ళని శిక్షిస్తున్నాడు అని చెప్పేసి ఒక పాయింట్ అయితే చెప్పేసినారు క్లియర్ గా. అయితే ఇక్కడ ఏంటంటే తన ఒక డైలాగ్ అంటున్నది విజయశాంతి గారు, చచ్చింది శత్రువు అయినా చంపేది బంధువు అయినా నా కళ్ళ ముందు అన్యాయం జరిగితే మాత్రం అంటే వదిలిపెట్టను అని చెప్పేసి కోర్టులో ఒక సీన్ ఉన్నది. దీని ప్రకారం ఏంటంటే ఆ కొడుకు తల్లికి మధ్యలో ఉండే ఒక యాక్షన్ డ్రామా, అంటే ఆ డ్రామానే ఆ కాన్ఫ్లిక్ట్ సినిమా అనేది అయితే క్లియర్గా అర్థమైపోతుంది. సో తప్పు చేసిన కొడుకును కూడా తను వదిలిపెట్టకుండా శిక్ష చేస్తుందేమో, అంటే కోర్టులో అప్పీల్ చేస్తుందేమో, కోర్టు వాళ్ళిద్దరి మధ్య కన్వర్సేషన్ జరుగుతుందేమో అనేది నాకు టీజర్ చూస్తే మాత్రం అర్థమైపోతుంది. సో కొడుకు ఎందుకు ఇలా చేశాడు, సో కన్విన్స్ చేయగలడా తల్లిని, లేకపోతే లాస్ట్ కి పట్టించేస్తుంది సినిమా. సో సినిమా స్టోరీ మొత్తం ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం మనకు తెలిసిపోయినట్టు. సో ఈ డ్రామా కొంచెం ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్తారేమో. అంటే ఇది ముఖ్యంగా ఏంటంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉన్నది మొత్తం. కమర్షియల్ ఫైట్స్, పాటలు, హీరోయిన్స్ వీళ్ళ మధ్యలో ఎమోషన్స్ అంతా కమర్షియల్ ఫార్మాట్, కంప్లీట్ కమర్షియల్ అనేది అర్థమైపోతుంది. అదే కళ్యాణ్ రామ్ గారి క్యారెక్టర్ కూడా కొంచెం మనకి అగ్రెషన్ ప్లస్ తల్లి మీద ప్రేమ, సో మనకి కొంచెం ఈ మధ్య అయితే తెలిసి బాగా కనిపిస్తున్న క్యారెక్టర్ ఇది. సో ఇంట్రెస్టింగ్ గా ఉంటుందేమో. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఇతని యాక్షన్ ఇవన్నీ అంతా అంటే ఒక సెటిల్ గా ఉంటే మాత్రం పర్లేదు. అంటే దీనికి సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ కి అయితే ఖచ్చితంగా రీచ్ అవుతుంది అనేది ఈ కంటెంట్ బట్టి అర్థమైపోతుంది. ఇంకా మనకు ట్రైలర్ వస్తే ఇంకా ఎక్కువ చెప్పొచ్చు. ట్రైలర్ వచ్చినప్పుడు మళ్ళీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఇంకా మిగతా స్టోరీ కూడా ట్రైలర్ లో చెప్పేస్తారా, ఇంకేం మెటీరియల్ వస్తుంది, ఫైట్ మెటీరియల్ ఏమైనా వస్తుందని చూద్దాం. సో ఫర్ మోర్ మూవీ రిలేటెడ్ వీడియో సబ్స్క్రైబ్ టు రావసన్ ఫిల్మ్స్.